27 నాడు పోలింగు, 25 నాడు ప్రచారం చివరి రోజు. దయచేసి మీతో ప్రార్థన ఏంటంటే, తమ్ముడు రాకేష్ రెడ్డి అభ్యర్థి, కానీ 3 జిల్లాల పరిధిలో ఎన్నిక, 34 నియోజకవర్గాల పరిధిలో ఎన్నిక, 4,73,000 మంది ఓటర్లు, 34 నియోజకవర్గాలు. కాబట్టి ఒక్కొక్క ఓటర్ని కలవడం, ఒక్కొక్కరికి విజ్ఞప్తి చేయడం అంటే అది మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు. దయచేసి శేఖర్ అన్నతో, వెంకటేశ్వర రెడ్డి గారితో, ప్రభాకర్ అన్నతో, అమరేందర్ గౌడ్ గారితో, అదేవిధంగా మా సోదరులందరితో కూడా, భువనగిరి నియోజకవర్గ నాయకత్వం మొత్తంతో కూడా నా ప్రార్థన, రాబోయే 5-6 రోజుల పాటు ఈ 13,000 మంది ఓటర్లకి మనం బాధ్యత తీసుకొని మండలాల వారీగా ఓటర్ లిస్టు ముందు పెట్టుకొని గ్రామాల వారీగా వాళ్ళను కలిసి విజ్ఞప్తి చేయాల్సిన బాధ్యత మనది, మనందరిది. దయచేసి మీరు ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను భువనగిరి నాయకత్వానికి ముందుగా హృదయపూర్వకంగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోటీ చేసే అభ్యర్థి ఒక్కడు కావచ్చు, కానీ మనందరం పోటీలో ఉన్న అభ్యర్థులుగానే భావించి మనం రాబోయే వారం రోజులు దయచేసి కష్టపడదాం. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా అయితే క్యామ మల్లేష్ గారి కోసం మీరందరూ కూడా తిరిగినారో, అదేవిధంగా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరి సహకారంతో మంచి ఓట్లు సాధించాలని చెప్పి కూడా ప్రార్థిస్తా ఉన్నాం. అయితే ముందుగా మనందరం అర్థం చేసుకోవాల్సింది, ఏదైనా ఒక రాష్ట్రంలో ఈ 2 సభలు ఉంటాయి. ఒకటి శాసనసభ, రెండవది శాసన మండలి. అదేవిధంగా పార్లమెంట్ కనుక మీరు చూసినట్టయితే లోవర్ హౌస్, అప్పర్ హౌస్ అంటారు. లోవర్ హౌస్ లోక్సభ అయితే అప్పర్ హౌస్ రాజ్యసభ. అసలు ఎందుకు 2 సభలు ఎందుకు ఉండాలి, శాసనసభ శాసన మండలి వేరువేరుగా ఎందుకు ఉండాలి అంటే, ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి సిస్టంలో బ్యాలెన్స్ ఉన్నప్పుడే ప్రభుత్వం అనేది పద్ధతిగా నడుస్తుంది. లేకపోతే అప్పుడప్పుడు ప్రభుత్వాలు నియంతృత్వ పోకడలు అనుసరించినా, ప్రభుత్వాలు కొంత ఏకపక్షంగా పోయినా వాటికి చెక్ పెట్టాలంటే, వాటి యొక్క నియంతృత్వ పోకడలను ఎదుర్కోవాలంటే అప్పర్ హౌస్ కూడా ఉండాలన్న ఒక మంచి ఆలోచనతోనే రాజ్యాంగంలోనే మనకు అప్పర్ హౌస్ అనే ఒక నిబంధన తీసుకొని వచ్చినారు. దానిలో భాగంగానే వచ్చింది మన దగ్గర కూడా శాసన మండలి. శాసనసభకు శాసన మండలికి తేడా ఏంటంటే, శాసనసభలో ఉండే 119 నియోజకవర్గాలకేమో డైరెక్ట్గా ప్రజలు ఓట్లేస్తారు, గెలిచిన వాళ్ళు శాసనసభకు వస్తారు, మీకు తెలుసు. శాసన మండలిలో దానికి భిన్నంగా 4 రకాలుగా అక్కడ శాసన మండలి అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఒకటి, గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమందికి శాసన మండలికి అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను జగదీష్ అన్న ఎమ్మెల్యేలు కాబట్టి మాకు కూడా కొంతమంది శాసన మండలిని అభ్యర్థులను ఎంపిక చేసే ఓటర్లం మేమవుతాం. దాని తర్వాత ఇంకొక విభాగం ఏముంటుందంటే, గవర్నర్ గారు కొంతమందిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది సమాజంలో లబ్ధ ప్రతిష్ఠులైన వ్యక్తులు, పెద్దవాళ్ళు, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు శాసన మండలిలో ఉండడం వల్ల, అప్పర్ హౌస్లో ఉండడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది, దేశానికి మేలు జరుగుతుంది అనుకుంటే అట్లాంటి వారిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. మూడో కేటగిరీ టీచర్ ఎమ్మెల్సీ. టీచర్లు తమ సమస్యలు నివేదించడానికి, తమ సమస్యలను ప్రస్తావించడానికి టీచర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 3 టీచర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 3 జిల్లాలకు ఒకటి చొప్పున. వాటికి టీచర్లే ఓటర్లు. 4వ కేటగిరీ విద్యావంతుల సమస్యలు. చదువుకున్న విద్యావంతుల సమస్యలను, గ్రాడ్యుయేట్ల సమస్యలను, అంటే ఉపాధి కల్పనకు సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ, లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటే సర్వీస్ పరమైన సమస్యలు కానీ, వీటన్నిటినీ లేవనెత్తడానికి ఒక మంచి గొంతు, మంచి వ్యక్తి అక్కడ ఉండాలనడానికి ఈ 4వ కేటగిరీ. ఇవాళ తమ్ముడు రాకేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ కేటగిరీ ఆ కేటగిరీలో ఉంటుంది. మొత్తం కౌన్సిల్లో ఇంకో కేటగిరీ కూడా ఉంది, లోకల్ బాడీ ఎమ్మెల్సీ. అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తమ బాధలు, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి లోకల్ బాడీ ఎమ్మెల్సీని కూడా ఎంపిక చేసే అవకాశం ఇంకో కేటగిరీ కూడా ఉంది. మొత్తంగా 5 కేటగిరీల్లో శాసన మండలిలో అభ్యర్థులు ఉంటారు. మొత్తం 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఈరోజు మన శాసన మండలిలో. నేను మీ అందరినీ ప్రార్థించేది ఏంటి అంటే, మనం ఎవరికి ఓటేస్తున్నాము అనేది పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలు కూడా తప్పకుండా చూడవలసిన బాధ్యత, తప్పకుండా ఒకసారి ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత విద్యావంతులుగా మనందరి మీద కూడా ఉంటుంది. ముందుగా ఈ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ సోదరులందరికీ ముందుగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 4 పర్యాయాలు ఎన్నిక జరిగింది ఈ కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డప్పటి నుంచి. 4 సార్లు ఎలక్షన్ జరిగింది.
4ంటికి 4 సార్లు గులాబీ కండు అనే ఎగిరే విధంగా తీర్పునిచ్చిన మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటి 2 సార్లు ఆనాడు కపిలవాయి దిలీప్ కుమార్ గారిని ఎమ్మెల్సీగా మీరే గెలిపించినారు ఉద్యమ టైంలో. ఆ తర్వాత మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత శాసన మండలికి 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారిని కూడా మీరే గెలిపించినారు. మరి ఈరోజు తమ్ముడు విద్యావంతుడు, బిట్స్ పిలానీలో ఎంఎస్ చేసిన ఒక ఉన్నత విద్యావంతుడు, పిలానీలో విద్యాభ్యాసం చేయడమే కాకుండా తాను ఒక సామాన్య రైతు కుటుంబం, వరంగల్ పక్కనే వర్ధనపేట నియోజకవర్గంలో వంగపహాడ్ అనే ఊరుంటుంది. ఆ ఊరిలో ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన మొదటి తరం నాయకుడు తమ్ముడు రాకేష్ రెడ్డి, మీలో ఒకడు. అందులోంచి వచ్చిన తమ్ముడు చదువుకున్నాడు, సొంతంగా విద్యాభ్యాసం కూడా బిట్స్ పిలానీలో ఏ పైరవీ లేకుండా మంచి మార్కులు సంపాదించి బిట్స్ పిలానీలో సీట్ సంపాదించుకున్నాడు. బిట్స్ పిలానీలో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత అక్కడి నుంచి అమెరికాలో దాదాపు 7 సంవత్సరాలు ఉద్యోగం చేసింది. అక్కడి నుంచి 7 సంవత్సరాలు ఉద్యోగం చేసినా కావాలంటే అక్కడే కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ స్థిరపడే అవకాశం ఉన్నా లేదు, నేను నా దేశానికి పోతా, నా రాష్ట్రానికి పోతా, నా తెలంగాణకు పోతా అని చెప్పి తిరిగి వచ్చి ఇక్కడ మరి ప్రజా జీవితంలో అడుగుపెట్టిండు. మొన్నటి శాసనసభ ఎన్నికల దాకా అంటే దాదాపు 10 ఏళ్ల పాటు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రతిపక్షంగా ఉండి మన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగానే బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఇలా ప్రతిపక్షంలో ఉన్నా మళ్ళీ ఒకటే మాట అంటున్నాడు, 10 ఏళ్లు ఆనాడు అప్పటి ప్రభుత్వం మీద కొట్లాడినా ఈ రోజు ఇప్పటి ప్రభుత్వం మీద మళ్ళీ కొట్లాడుతందుకు నాకు అవకాశం ఇవ్వండి, నాకు ఒక సందర్భంలో కేసీఆర్ గారు ఆశీర్వాదం ఇచ్చినారు కాబట్టి తప్పకుండా ప్రజల తరపున వారి గొంతుకై నేను మాట్లాడుతా అంటూ మీ ముందుకు వస్తా ఉన్నాడు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, వాళ్ళ రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు. దేశంలో 10 ఏళ్ల కిందట మోడీ గారు వచ్చినారు. ఇక మోడీ గారు చెప్పిన మాటలు, మోడీ గారు ఇచ్చిన హామీలు అవన్నీ మీకు తెలుసు. ఎన్నెన్ని ముఖ్యంగా విద్యావంతులకు సంబంధించి ఎన్ని మాటలు చెప్పినో మీకు యాదికుండాలి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు దేశానికి వచ్చి ఉండాలి. మేక్ ఇన్ ఇండియా అన్నారు, డిజిటల్ ఇండియా అన్నారు, స్టార్టప్ ఇండియా అన్నారు, స్టాండప్ ఇండియా అన్నారు. స్టాండప్ ఇండియానే కాదు, విదేశాల నుంచి అమెరికా వాళ్ళే వచ్చి భారతదేశం ముందు మన పౌరసత్వం కోసం, మన దేశం వీసా కోసం లైన్లు కట్టే పరిస్థితి తీసుకొస్తా, నన్ను ప్రధానమంత్రి చేయమన్నారు. ఇంకా చాలా చెప్పారు. రైతుల ఆదాయం డబల్ చేస్తా 2022 సంవత్సరం కల్లా అన్నారు. బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నారు. అట్లా చాలా ఉన్నాయి చెప్పిన మాటలు. కానీ 10 ఏళ్లలో జరిగిందేంది నిజంగా అని ఆలోచిస్తే జరిగింది పెద్దగా ఏం లేదు. ముఖ్యంగా ఈ దేశంలోని సామాన్యులకు ఒరిగిందేమీ లేదు.